ఓనర్ మీద కేసేస్తే ఉన్నిల్లు కూడా పోతుంది. బ్యాచులర్ని, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు దొరకదు. ఫ్యామిలీస్కి తప్ప బ్యాచులర్కి ఇల్లు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ అండి. సరే, నాకెందుకు, ఈ బ్యాగ్ ఏదో నువ్వే పట్టుకో. పద, డ్రాప్ చే. అవును, నీ పేరేంటి? విజయ్ అండి. ఓ, మరి నా పేరు అడగవా? మీ పేరేంటండి? శ్రీజ. నువ్వేం చేస్తుంటావు? బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. అందరూ ఇంజనీర్లు అయిపోతే జాబులు ఎక్కడ దొరుకుతాయి చెప్పు? ఎవ్రీ ఇయర్ ఎంతమంది బీటెక్ పాస్ అవుతున్నారు, ఎంతమంది ఖాళీ అవుతున్నారు. అవును, మీరు లాయరా అండి? ఇంకా కాదు, ప్రాక్టీస్ చేస్తున్నా. నేను లా చదివినట్టు నీకెలా తెలుసు? అదేనండి, కేసు వేస్తాను అంటున్నారు కదా, అప్పుడు అనుకున్నాను మీరు లాయరో లేక లా స్టూడెంటో అయ్యుంటారని. పర్వాలేదు, బాగానే గెస్ చేసావు. ఏంటండి, భార్యతో బైక్ మీద వెళ్తుంటే అంత ఇబ్బంది పడుతున్నారు? ఇంట్లో కార్లు పెట్టుకుని బైక్ మీద రావాలా? అది కూడా నేను బయటకు వెళ్ళాలి, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పాక కూడా. భార్య కంటే ఇంటి పనుల కంటే మీకు బయట పని అంత ముఖ్యమైనదేం కాదు. ఇప్పుడు మీరు నాతో పాటు వస్తే లక్షలు కోట్లేం నష్టపోరు. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ మార్కెట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. అక్కడ దించేసి వెళ్తాను. దయచేసి నన్ను లోపలికి రమ్మని, నీ షాపింగ్ అయ్యేదాకా ఉండమని ఇబ్బంది పెట్టకు. అవతల నాకు టార్చర్ చూపిస్తుంది. టార్చరా? టార్చర్ చూపిస్తుందా? ఎవరు? అదే వర్క్ టార్చర్ ఉందని చెప్తున్నాను. ఆ మాధవిలత ఏమైపోయిందో, ఎక్కడుందో తన గురించి కూడా తెలుసుకోలేకపోయాం. మాటి మాటికి నన్ను దెప్పి పొడుస్తావేంటి? నీకంటే ఎక్కువ నేను ఆలోచిస్తున్నాను, ట్రై చేస్తూనే ఉన్నాను. ఏం ట్రై చేస్తున్నారో ఏమో. సారీ పావని. ఎందుకు లత? నీ పరిస్థితి చూసే కదా నిన్ను వాణిగారింటికి తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయి రాజేష్ గారితో మాట్లాడాను. వాళ్ళు రమ్మని చెప్పగానే వెంటనే వెళ్ళాలి. ఇన్ని రోజులు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు? నా హెల్త్ బాగోలేక వెళ్ళలేకపోయాను పావని. రమ్మని చెప్పినప్పుడు కాకుండా తర్వాత వెళ్తే ఏమనుకుంటారో అని ధైర్యం చేయలేకపోయాను. వాళ్ళు అలా అనుకునేవాళ్ళు కాదు. నువ్వు ఒక్కసారి రాజేష్ గారిని కలుసుంటే నీకు ఖచ్చితంగా మంచి జాబే వచ్చేది. పేరుకి డబ్బున్న వాళ్లే కానీ చాలా మంచి మనసున్న వాళ్ళు. చూసుకోవచ్చు కదా. అయ్యో సార్, సారీ సార్. పావని, నువ్వా? అవును మేడం, తప్పైపోయింది. చూసుకోకుండా స్పీడ్గా వచ్చేశాడు. టర్నింగ్లో హారన్ కొట్టాలని తెలియాలి కదా. ఏమండి, రెగ్యులర్గా మన ఇంటికి తను పని మనిషిగా వస్తుంది, వదిలేయండి. సర్లే, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. సరే సార్, ఎక్కు. అవును లత, రాజేష్ గారు కనిపిస్తే కనీసం ఆటో దిగి నమస్కారం కూడా పెట్టలేదు. వాళ్ళని జాబ్ అడిగి జాయిన్ అవ్వకుండా ఏ మొహం పెట్టుకొని పలకరించాలో అర్థం కావట్లేదు. నువ్వు మరీ ఇంత మొహమాటంగా ఉంటే నీ కష్టాలు తీరవు. సరే గానీ త్వరగా ఆటో పోనీ. ఏమండి, మీరు కూడా రావచ్చు కదా. చెప్పాను కదా వింధ్య, ఇలాంటి తిరకాసు పెట్టొద్దని. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను డ్రైవర్కి చెప్తాను, వచ్చి నిన్ను కారులో తీసుకెళ్తాడు. సరేనా? నువ్వు పని పూర్తి చేసుకొని కారులో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఓకే, బాయ్. ఈయనెప్పుడు ఇంతే, ఒక్కరోజు కూడా టైం కేటాయించరు.
భూమి భూమి త్వరగా బట్టలు తీసుకురామ్మా. పదమ్మా వెళ్ళి బట్టలన్నీ ఉతుకుదాం. సరే. భూమి నీట్గా ఉతికి ఐరన్ చెయ్యి. ఐరన్ చేయకపోతే నేను బట్టలు వేసుకోను. అలాగే. భూమి ఆగు. ఏం చేస్తున్నావు? అను సిస్టర్ బట్టలు ఉతుకమంటుంది కదా, నా బట్టలతో పాటు తన బట్టలు కూడా ఉతుకుతాను. అక్క, ఉతికి నీట్గా ఐరన్ చేసి పెడతాను. నువ్వు వెళ్ళి ఆడుకో అక్క. థ్యాంక్స్. అను, ఎవరి బట్టలు ఎవరు ఉతుకుతారు? నా బట్టలు మీరు ఉతకాలి. ఇంకెవరు ఉతుకుతారు? నీ బట్టలు మేమెందుకు ఉతుకుతాం? భూమి, నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. భూమి బట్టలు భూమి ఉతుక్కుంటే నీ బట్టలు ఎవరు ఉతుకుతారు? భూమి వాష్ చేయకపోతే నువ్వు వాష్ చెయ్యు. లేదంటే నా బట్టలు ఎవరు ఉతుకుతారు మరి? ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి. ఏంటి, నేను బట్టలు ఉతుక్కోవాలా? నీ కంటికి ఎలా కనపడుతున్నాను? మా ఇంట్లో నా కాళ్ళ షూలెస్ కూడా పని వాళ్ళే వచ్చి కడతారు. అయితే మీ ఇంటికి వెళ్ళి షూలేస్ కట్టించుకో. మీ ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికించుకో. ఇక్కడెందుకున్నావు? ఇక్కడ ఉండాలంటే భూమిలాగా నాలాగా ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. అలా చేసుకుంటే తప్పు కాదు. నీకు గాంధీ గారు తెలుసా? మా అమ్మ నాన్న చెప్తుంటే వినడమే తప్ప నాకు పెద్దగా పరిచయం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మన పనులు మనమే చేసుకోవాలి, మన బాత్రూంలు మనమే క్లీన్ చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మనం ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడకూడదు అని చెప్పేవారు. అంతెందుకు, నువ్వు అమెరికాలో మీ పనులు మీరే చేసుకునేవాళ్ళా? పనివాళ్ళున్నారా? అక్కడ లేరు, ఇక్కడున్నారు కదా. అమెరికా లాంటి దేశంలో కూడా ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. అయితే ఏంటి, నా బట్టలు నన్నే వాష్ చేసుకోమంటావా? తీసుకువెళ్ళి వాషింగ్ మిషన్ లో పడేయచ్చు కదా. వాషింగ్ మిషన్ పనిచేయడం లేదమ్మా, మనమే ఉతుక్కోవాలి. నాకు ఉతకడం రాదు. ఉతకడం రాకపోతే నేర్చుకునైనా ఉతకాలి. అత్యవసర పరిస్థితిలో ఏమీ అందుబాటులో లేనప్పుడు ఏం చేస్తావు? నీ పనులు నువ్వే చేసుకుంటావు కదా. నీట్గా ఉతికి ఐరన్ చేసిన బట్టలు వేసుకోవాలి అంటే నువ్వే ఉతుక్కోవాలి, నువ్వే ఐరన్ చేసుకోవాలి. లేదు, నా బట్టలు నేను ఉతుక్కోలేను, ఇలాంటి పనులు నేను చెయ్యలేను అంటే నువ్వు హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వద్దులే, దీనికే వెళ్ళిపోవడం ఎందుకు? నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. అమ్మా అను, వాణి, ఎలా ఉన్నావు వాణి? నిన్ను చాలా మిస్ అవుతున్నాను. వద్దమ్మా అను, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు చీటిక వేస్తే పని చేయడానికి మన ఇంట్లో పనివాళ్లున్నారు. అసలు నువ్విలాంటి పనులు చేయడం ఏంటి? నువ్వు బట్టలు ఉతకడం ఏంటి? నువ్వు మా అమ్మవి. పదమ్మ వెళ్దాం. వాణి, వద్దులే, నువ్వు వెళ్ళు. నేను 4 రోజుల్లో వచ్చేస్తాను కదా. వెళ్ళు వాణి. అది కాదమ్మా,
ఇక్కడ నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. ప్లీజ్ వాణి నువ్వు వెళ్ళిపో. ఏంటి సంధ్య, చిన్న పిల్లాన్ని చూడకుండా ఇలాంటి పనులు చేయిస్తున్నావేంటి నువ్వు? నీ స్నేహితులిద్దరూ అనూని మా ఇంటికి రానివ్వకుండా చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నేనెప్పుడూ అనుని ఫోర్స్ చెయ్యలేదు. తన బట్టలు తనని ఉతుక్కోమని చెప్పాను. కాదు కూడదు అంటే అనుని ఏ క్షణమే మీరు తీసుకెళ్ళిపోవచ్చు. నేను ఎలాంటి అభ్యంతరమూ చెప్పను. అను, మీ నానమ్మ పిలుస్తున్నారు కదా, వెళ్ళమ్మా. వద్దు, నేను ఇక్కడే ఉంటాను. వాణి, నేను అక్కడికి వస్తే ఓడిపోయినట్టు అవుతుంది. చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. సంధ్య, మీ ఇద్దరూ కలిసి అనూని మాయ చేశారు. అను పైకి నవ్వుతూ కనిపిస్తున్నా లోపల ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నువ్వు బాధ పెడుతుంది అనూని కాదు, నన్ను. అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. నేను భూమిని ఎలా చూస్తున్నానో అనుని కూడా అలాగే చూస్తున్నాను. మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. శ్రీజ కూడా తన పని తను చేసుకుంటుంది. అత్తయ్య కూడా అలాగే చేసుకుంటారు. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి భూమి కూడా తన పని తనే చేసుకుంటుంది. అలా అని నేను అనునేమి బలవంత పెట్టట్లేదు. అను, నేను నీతో ఈ పనులు బలవంతంగా చేయిస్తున్నానా? లేదు. నా పద్ధతి ఇలాగే ఉంటుంది. నచ్చితే ఉండు, లేకపోతే లేదు అని చెప్పాను. ఇవన్నీ ఎందుకు? మీ నానమ్మ నన్ను తప్పు పడుతుంది కదా, నువ్వు వెళ్ళమ్మా. వాణి, చూడు, నీ వల్ల నన్ను వెళ్ళిపోమంటుంది. నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. నా బట్టలు నేను ఉతుక్కుంటే తప్పేంటి? భూమి ఉతుక్కోలేంది, నేను ఉతుక్కోలేనా? అది కాదు అను, అసలు నీకు ఇలాంటి పనుల అలవాటు లేదు కదమ్మా. లేకపోయినా నేర్చుకుంటాను, చేసుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు వచ్చి నన్ను ఓడగొట్టద్దు. నువ్వు చేస్తున్న దానికి నిన్ను, నీ స్నేహితురాల్ని నేను ఎప్పటికీ క్షమించను. ఇదంతా నేను గుర్తు పెట్టుకుంటాను సంధ్య. ఏదో ఒకరోజు నేను దీనికి సమాధానం చెప్తాను. చూడమ్మా అను, మీ నానమ్మ నా పైన కోపం పెంచుకుంటుంది. నేనేమైనా నిన్ను టార్చర్ చేశానా? మానసికంగా వేధించానా? ఏం లేదు, నా బట్టలు నేను ఉతుక్కుంటున్నానని నానమ్మ ఫీల్ అవుతుంది. భూమి, మనిద్దరం మన బట్టలు వాష్ చేసుకుందాం పదా. మాధవిలత, ఇవి సరిపోతే మనం అటు వెళ్ళిపోదామా? అక్కడ కూడా చూద్దాం. ఆ? వింధ్యా, మీరు? నేనమ్మా శాంతిని. సంధ్య వాళ్ళ ఇంటి పక్కన ఉంటాను కదా. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. ఏంటమ్మా ఈ మధ్యన రావడమే తగ్గించేశావు? సంధ్యతో నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను. నువ్వొక్కదానివే వచ్చావు, నీ ఫ్రెండ్ రాలేదా? లేదండి, నేనొక్కదాన్నే వచ్చాను. నాకు నీ పద్ధతి అస్సలు నచ్చలేదమ్మా. ఏం నచ్చలేదు? కన్న కూతుర్ని సంధ్య దగ్గర వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? నాకు లేని ఇబ్బంది మీకేంటి? నీకు కాదమ్మా, పాపకిబ్బంది. రోజూ పార్వతి గారు మీ పాపని కంటికి రెప్పలా కాపాడుతుంది. చూడండి, నాకు మా సంధ్యకి నా కూతురికి లేని బాధ మీకెందుకు? నువ్వేమో నీ కూతుర్ని సంధ్య దగ్గర వదిలేశావు. కానీ మధ్య భూమి అని ఆశ్రమం నుంచి ఒక పిల్లని దత్తత తెచ్చుకున్నారు కదా. దాని మీద చూపించే ప్రేమ నీ కూతురి మీద చూపించట్లేదు. చూడండి, సంధ్య గురించి నాకు బాగా తెలుసు. మీరు కొత్తగా తన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు చాలా పనులున్నాయి. కాస్త మీరు పక్కకు జరిగితే
నేను వెళ్ళి కావాల్సినవి తీసుకుంటాను. అయ్యో కానివ్వమ్మా, నీ కూతుర్ని చూసి అయ్యో పాపం అనిపించి నోరాగలేక చెప్పాను. నువ్వు నీ కూతుర్ని బాధ పెట్టుకుంటే నాకేంటి, ఏం చేసుకుంటే నాకేంటి, మధ్యలో నేనెవర్ని? చూస్తాము, ఏదో ఇరుగు పొరుగు కాబట్టి ఏదో మాట్లాడతామంతే. చూసింది మాట్లాడింది చాలు. మా గురించి మేం చూసుకుంటాం, మీ గురించి మీరు చూసుకోండి. అయ్యో నేనేమన్నానమ్మా అంత కోప్పడుతున్నావు? మంచి చేద్దామని అక్కడ చూసింది చెప్పాను. నేనేం కల్పించి చెప్పలేదమ్మా. బాగుందమ్మా, మంచి చేద్దామంటే చివర్లో నాకే చెడవుతుంది. మీరు చేసిన మంచికి చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, మళ్ళీ వస్తుంది నాసా. మళ్ళీ వచ్చి నా బుర్ర తినేస్తుంది. ఫోన్ మాట్లాడినట్టు మేనేజ్ చేయాలి. హలో అమ్మా వింధ్యా, అలాగా, నేను ఈసారి వస్తానులే. ఫోన్లో మాట్లాడుకుంటూ పిలుస్తున్న ఇటు తిరగదేంటి? అమ్మా వింధ్యా, ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక నిమిషం ఉండండి, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. పట్టుకుంటే వదిలేలేదు, టార్చర్ పెడుతుంది. అయ్యో, సోప్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఉండి వెళ్ళి తీసుకొస్తాను. సరే వెళ్ళు. మాధవిలత, చెప్పండి మేడం. నీకోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. నువ్వెక్కడున్నావా? అవునమ్మా, మీ ఇంట్లో కూడా పనిచేసింది కదా. మా ఇంట్లో పనిచేసిందా? ఎప్పుడు? వ్రతం రోజు పూల డెకరేషన్ చేయడానికి మేమిద్దరం వచ్చాం. పాపకి పూలు కొని కావాలి, కొనిస్తారా? అలాగేనమ్మా. అంతెందుకు, ఇందాక ఆటోలో నాతో పాటు తను కూడా ఉంది. నువ్వు ఆ రోజు గుడిలో పడిపోయావు. అవునమ్మా. ఆ రోజు నిన్ను చూశాను, కానీ నేను పక్కకెళ్ళి తిరిగి వచ్చేసరికి నువ్వు మిస్ అయిపోయావు. అంతకు ముందు రోజు ఆటోలో వెళ్తూ కనిపించావు. నిన్ను ఫాలో అయ్యాం, అప్పుడు కూడా నువ్వు మిస్ అయిపోయావు. ఇదిగో ఫైనల్గా ఇప్పుడు దొరికావు. అసలు పాప ఎక్కడుంది? అడుగుతుంటే చెప్పవేంటి? నీ దగ్గర పాప ఉండాలి కదా. ఇప్పుడు నా దగ్గర లేదమ్మా. అయినా మా పాప గురించి మీకెలా తెలుసు? మొత్తం తెలుసు. ఆ పాప నీ దగ్గరికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలుసు. నువ్వు ఒకసారి ఇక్కడే ఉండు, నేను అర్జెంటుగా ఆయనతో మాట్లాడాలి. నువ్వు కనిపించావని ఆయనకి చెప్పాలి. ఆపండి ఆపండి, ఇక్కడే ఆపండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి తీసుకొచ్చి డ్రాప్ చేశారు. లేకపోతే రావడం ఇబ్బంది అయ్యేది. ఓకే అండి, బాయ్. ఒక్క నిమిషం. ఇంత దూరం నన్ను తీసుకొచ్చి డ్రాప్ చేశారు, మజ్జిగైనా తీసుకుని వెళ్తురు కానీ రండి. అయ్యయ్యో వద్దండి. కనీసం వాటర్ అయినా తీసుకోండి. పర్లేదండి. రండి, మా ఇల్లు చూపిస్తాను, రండి. సరే. ఏం చేస్తున్నారు? కింద పడి బాటిల్స్ పగిలిపోతాయి కదా, అందుకే కింద పెట్టొద్దాం అనుకుంటున్నాను. భలేవారండి, తీసుకుని రండి. ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోతే ఎలాగా? ఇంత అమాయకంగా ఉన్నారేంటండి?
బైక్ అయితే తాళం వేసి ఉంటుంది. బాటిల్స్ చూడడానికి ఎవరున్నారు? పర్లేదు, తీసుకురండి. ఇవి ఇంట్లోకి తీసుకురానా? మరేం చేస్తారు? బయట అలా వదిలేయలేం కదా, తీసుకురండి. సరే. కూర్చోండి, నేను వెళ్ళి మజ్జిగ తీసుకొస్తాను. అలాగే. బ్యాగ్ చెరిగిపోతుంది. శ్రీజ గారు, బ్యాగ్ చెరిగిపోతోంది. ఒక సంచి ఉంటే ఇవ్వరా? అలాగే, తీసుకొస్తాను. ఇంకా నయ్యం, కవర్ బాగా లేదని నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంటికెళ్లేలోపు ఎక్కడో చోట డామ్మని పగిలిపోయేవి. అమ్మో. ఏంటి బావ ఇన్నిసార్లు చేస్తుంది? నీకు దండం పెడతాను మౌనిక, ఒక్కసారి ఆన్సర్ చేసి ఎందుకు చేస్తుందో కనుక్కుంటాను. సరే, నేను ఇప్పుడు లిఫ్ట్ చేస్తాను. మా బావతో నీకేం పని అని అడుగుతాను. హే, ఈరోజు బావ నాతోనే ఉంటాడు. బావకి నాకు ఫస్ట్ నైట్ అని కూడా చెప్తాను. నీ మెడలో తాళి కట్టిన విషయం వింధ్యకి తెలిస్తే చచ్చిపోతుంది. కానీ నాకు అన్యాయం జరిగితే నేను కూడా చచ్చిపోతాను కదా.